ఓం నమః శివాయ. కుటుంబమంటూ లేక ఆకలి బాధల మధ్య అల్లాడుతున్న అభాగ్యులు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. నా అంటూ ఎవరూ లేని అటువంటి అభాగ్యులకు అండగా నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. హైదరాబాద్ హయత్ నగర్ వాస్తవ్యులైన జె శ్రీనివాసరెడ్డి గారు మానసిక వికలాంగులకు అండగా నిలబడేందుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి సేవాశ్రమానికి విచ్చేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న శివభక్తులకు ఆలయ అర్చకులు భక్తికి చిహ్నంగా గంధాన్ని పూసి కుంకుమను బొట్టుగా పెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ప్రార్థిస్తూ లింగాకారునికి అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. భక్తురాలు గంటను మ్రోగించగా అర్చక స్వామి శివయ్యకు కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ దివ్య హారతి భక్తులకు అందించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు శ్రీపుణ్యలింగేశ్వర. అమృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పురుషేయ ఉత్తరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో సేవామూర్తులు పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గాదేవ్యాయుధం నమః, అగ్నయుధం నమః, పృథివ్యాయుధం నమః, అద్యాయుధం నమః, ఆకాశాయుధం నమః, పుష్ట ప్రజాపతియుధం నమః. అనంతరం దైవాశీస్సులు కోరుతూ శ్రీ పుణ్యలింగేశ్వరుని శివాలయ నిర్మాణ పనులలో భాగమై ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జె శ్రీనివాసరెడ్డి గారు వారి భార్య రజిత గారిని, వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన సేవామూర్తి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.